3, 4 అంటే. ఓకే. సార్ ఇప్పుడు ఈ స్టేజెస్‌లో ఒకవేళ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్‌కి మారుతున్నప్పుడు ట్రీట్మెంట్ కూడా అలానే మారుతూ ఉంటుందా? ఖచ్చితంగా. హ్మ్. ట్రీట్మెంటు మారుతుంది. ట్రీట్మెంట్ మాత్రమే కాదు. హ్మ్. ట్రీట్మెంట్‌తో పాటు పేషెంట్ యొక్క ఔట్‌కమ్స్ హ్మ్. అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత క్యూర్ అయ్యే ఛాన్సెస్ కానీ, బతికే ఛాన్సెస్ కానీ అవి కూడా మారుతాయి. ఇప్పుడు బ్రాడ్‌గా చెప్తే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ స్టేజ్ 1 అండ్ 2లో సర్వైవల్ చాలా బావుంటుంది. ఓకే. హ్మ్. ట్రీట్మెంట్స్ మారతాయి. సర్వైవల్ చాలా బావుంటుంది. లింఫ్ నోడ్స్‌కి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయితే సర్వైవల్ బాగా తగ్గుతుందనమాట. హ్మ్. అండ్ అదే దాన్ని దాటి స్టేజ్ 4 ఆల్రెడీ వేరే భాగాలకు స్ప్రెడ్ అయితే ఇంతకు ముందైతే ఇది ఇంకేం చేయలేమనే చెప్పేస్తే వాళ్ళందరికీ. హ్మ్. ఇప్పుడు స్టేజ్ 4లో కూడా క్యూర్ చేయగలుగుతున్నాం కొంతమందిని. బట్ అంటే విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అంటే స్టేజ్ 4 వస్తే ఇంక మనిషి బతకడం కష్టమా? ఇంతకుముందు స్టేజ్ 4 అంటే యూనివర్సల్ డెత్ సెంటెన్స్ లాగానే మాట్లాడేవాళ్ళము. హ్మ్. ఇప్పుడు అలా కాదు. హ్మ్. కొన్ని క్యాన్సర్స్ లైక్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్, సెలెక్ట్ పేషెంట్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, హ్మ్. సెలెక్ట్ పేషెంట్స్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్స్ అలా కొన్ని క్యాన్సర్స్‌లో ఈవెన్ స్టేజ్ 4 అయినా సరే ట్రీట్మెంట్స్ ఎంత అభివృద్ధి చెందాయంటే వాళ్ళని కూడా క్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నామనమాట. కొత్త కొత్త ట్రీట్మెంట్ సో, ఆప్షన్స్‌తో. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్ అన్ని కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్‌తో. సో, ట్రీట్మెంట్స్ మారతాయి. మీరడిగినట్టు హ్మ్. మొదటి స్టేజ్‌లో సపోజ్ ఏ క్యాన్సర్ అయినా బ్రెస్ట్ క్యాన్సర్‌నే తీసుకోండి. మొదటి స్టేజ్‌లో ఓన్లీ సర్జరీనే ఉంటది. లేకపోతే సర్జరీతో పాటు చేసే సర్జరీని బట్టి రేడియేషన్ యాడ్ చేయొచ్చు. అలా ఉంటుంది. హ్మ్. టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్‌ని బట్టి కూడా మారతాయన్నమాట. బ్రాడ్‌లీ సెకండ్ స్టేజ్‌కొచ్చేసరికి ఇంకా రేడియేషన్ అనేది ఖచ్చితం అవ్వడము, ఆహ్, కీమోథెరపీ ఖచ్చితంగా అవసరం పడటము ఉంటాయి.